వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని అధికారులు లెక్కించారు. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ రామ్కీ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద సుమారు 14,760 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. ఇక ఎక్సైజ్ కమిషనర్ మాట్లాడుతూ సబ్బవరం, నర్సీపట్నం, అల్లూరు, అనకాపల్లి, విశాఖ జిల్లాలో వివిధ పిఎస్లలో 98 గంజాయి కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇక 3,620 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. We have come for visit to Vizag, Anakapalli, Vijayanagaram districts. ఈ ఏరియాలో ఎక్సైజ్ క్రైమ్స్ పరిస్థితి ఎలా ఉంది, గాంజా కంట్రోల్ మీద ఏ విధంగా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నారు, దీని గురించి ఒక రివ్యూ సమావేశం కూడా ఈ రోజు ఈవినింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అవర్ ఫోకస్ ఇస్ రిగార్డింగ్ ఎక్సైజ్ క్రైమ్స్. ఇప్పుడు లాస్ట్ కొన్ని ఏళ్ళలో డిఫరెంట్ 98 కేసెస్లో సీజ్ అయినటువంటి దాదాపు 15,000 కిలోగ్రామ్స్ 15,000 కిలోగ్రామ్స్ దాదాపు ఒక క్వాంటిటీ ఉంది. రఫ్లీ 14,760 14,760 కిలోగ్రామ్ గాంజాని ఈరోజు సైంటిఫిక్ పద్ధతిలో ఇక్కడ ఇన్సినరేటర్స్ ద్వారా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. పాత పద్ధతి చూస్తే ముందు ఓపెన్ ఏరియాస్ లో, ఫారెస్టెడ్ ఏరియాస్ లో ఒక ట్రెంచ్ లాగా ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి జేసీబీతో తవ్వేసి దీనిలో డంప్ చేసి బర్నింగ్ లాగా జరిగేది. బట్ దీనివల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సమస్యలు రావడం, కొంచెం పూర్తిగా డిస్ట్రక్షన్ అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చేవి. కాబట్టి ఇప్పటి నుంచి డిసైడ్ చేసి ఓన్లీ సైంటిఫిక్ పద్ధతిలో ఇన్సినరేటర్స్ ద్వారాని గాంజా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు డిఫరెంట్ స్టేషన్స్ పరిధిలో మారాణిపేట, సీతంధార, గోపాలపట్నం, పెందుర్తి, వైజాగ్, బేసిక్లీ ఈ డీసీ పరిధిలో ఉన్న ఆల్ స్టేషన్స్ లో సీజ్ అయినటువంటి గాంజాని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇన్క్లూడ్స్ అనకాపల్లి, ఏఎస్ఆర్, వైజాగ్ అండ్ నియర్ బై డిస్ట్రిక్ట్స్. సో గాంజా డిస్ట్రక్షన్ తో పాటు ఇక్కడ ఫీల్డ్ స్టాఫ్ కొన్ని ఎఫెక్టివ్ గా యాక్షన్ తీసుకొని కొన్ని సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కూడా సీజ్ చేశారు. సో 3,650 పెంటజోసైన్ లాక్టేట్ ఇంజెక్షన్స్. We have come for visit to Vizag, Anakapalli, Vijayanagaram.